రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులకు రుణమాఫీ జరిగేంత వరకు సీఎం రేవంత్ రెడ్డిని నిద్ర బోనివ్వమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉండి కొట్లాడుతుందని అన్నారు. ఒకవేళ దసరాలోపు రుణమాఫీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెడ్లైన్ విధించారు హరీష్ రావు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో అన్నదాతలు ధర్నా చేపట్టారు. 2 లక్షల రుణమాఫీతో పాటు రైతులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 490 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ పేరుతో అన్నదాతలను దగా చేశారని మండిపడ్డారు. రైతు రుణమాఫీని ఎగ్గొట్టేందుకు రేవంత్ ప్రభుత్వం సాకులు చూపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్పటివరకు సుమారు 21 లక్షల మంది అన్నదాతలకు రుణాలు మాఫీ కాలేదని ఆరోపించారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతులకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని హరీష్ రావు అన్నారు. ఎన్నికల సమయంలో అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడేమో సన్నాలకు మాత్రమే అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతులని ప్రజలను మోసం చేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కేసీఆర్ ఉండంగా ఏముండే, కాంగ్రెస్ వచ్చినాక ఏమైందో ఇప్పుడు ప్రజలకు మెల్లమెల్లగా మనసున పడుతున్నది. కేసీఆర్ ఉండంగా ఫార్మరే ఫస్ట్, ఫార్మర్ ఫస్ట్ అంటే రైతే నాకు ముఖ్యము అన్నాడు కేసీఆర్. కరోనా వచ్చినప్పుడు కూడా నీ రైతు బంధు టైం మీద వేసిండా లేదా? కరోనా కష్టకాలంలో కూడా గవర్నమెంట్కి ఆమ్దాన్ లేకపోతే మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు, రైతులకు మాత్రం 5,000 రూపాయలు రైతు బంధు ఇచ్చిండు. అగో అది కేసీఆర్ కు రైతు మీద ఉన్న ప్రేమ. కరోనా వచ్చిన కష్టకాలంలో కేసీఆర్ ఇస్తాడెట్లా? ఇప్పుడు అంత మంచిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇయ్యడెట్లా? ఇది న్యాయమా అని నేను అడుగుతున్నా. ఇది మోసం చేయడం కాదా? రాష్ట్రంలో రైతుల్ని ఆగం చేయడం కాదా? కేసీఆర్ ఒక్కసారి ఇచ్చిండా? 11 సార్లు ఇచ్చిండు. రైతు విలువ పెంచిండు. ఆ దెబ్బకు రైతు చేతిలో ఉండే భూమి విలువ పెరిగింది. 5 లక్షలున్న భూమి నంగునూరు మండలంలో ఏ ఊర్లో పోయినా 25 లక్షలు 30 లక్షలకు ఎకరం అయ్యేటట్టు చేసిండా లేదా కేసీఆర్? ఏ ఊరు చెరువు చూసినా నిండు కుండలెక్కున్నది. అలా ఎందుకున్నది? దాని కట్టు కాలువలు మంచిగా చేసినాం, దాంట్లోకి వచ్చే వాగులు ఒర్రెలు మంచిగా చేసినాం, కట్టను మంచిగా చేసినాం, తూములు మంచిగా చేసినాం, అలుగులు మంచిగా చేసి ఊరూరి చెరువులను బందోబస్తు చేసినాం కనుక ఇవాళ ప్రతి ఊరు చెరువు కూడా నిండు కుండలెక్క ఉన్నది. వీళ్ళు గెలవాలని, అధికారంలోకి రావాలని ఎన్ని మాటలు చెప్పిండ్రు. 5,000 ఉన్న రైతు బంధును 7,500 చేస్తామన్నారు, 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు, వడ్లకు బోనస్ ఇస్తామన్నారు. అయినా ఏ ఒక్కటన్నా ఇప్పుడు ఇడిచిపెట్టనా? ఈ మీటింగ్ ఎందుకు పెట్టినా? ఆయనతో అయ్యేదాకా ఆయనకు తెలవాలి. యాడ నిద్రపోతుండో, కళ్ళు మూసుకున్నాడా, చెవులు వినబడతలేవా? రేవంత్ రెడ్డి ఒక్కసారి చూడు. ఇంట్లో ఉన్నారు ఇంటెలిజెన్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు మత్తుకున్నారు, ఫోటోలు తీస్తురు. ఈ ఫోటోలు పంపురా రేవంత్ రెడ్డికి. ఇగో ఇంతమందికి ఒక్కరికి నేను ఛాయ్ పోయలే, ఆటో పెట్టలే, ఎవరి సంతం వాళ్ళు వచ్చింది, ఇంతమంది వచ్చింది. వీళ్ళందరూ కూడా రుణమాఫీ కాలేదని వచ్చిండ్రు. రాండ్రి రేపు మనం మాట్లాడుకుందాం. రుణమాఫీ కానోళ్ళంటే వేల సంఖ్యలో నంగునూరు మండల రైతులు వచ్చిండ్రు ఈరోజు. అంటే ఇంతమంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలే. హైదరాబాద్లో కూర్చొని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.